హాయ్ హలో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అమ్మ కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే షాపింగ్ వెళ్తున్నామండి. అమ్మ బర్త్డే ఉందన్నమాట. అమ్మ బెంగళూరులో ఉన్నారు కదా, అప్పుడు అమ్మ బర్త్డే వచ్చింది. సరే ఒక చీర కొనిద్దామని అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్కి అయితే నేను తీసుకొని వెళ్ళాను. నేను అమ్మ మాత్రమే వెళ్ళాము. ఈశాన్ అయితే మాతో పాటు రాలేదు. మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్కే అయితే వెళ్ళామండి. డ్రెస్ సర్కిల్కి వెళ్ళాము. అక్కడ కొంచెం పర్లేదు, బాగానే ఉంటాయి కలెక్షన్ అనమాట. ఇంక అక్కడికైతే తీసుకొని వెళ్ళాను. ఒక 1 అవర్ అయితే షాపింగ్ చేసామండి. అక్కడ ఉన్న శారీస్ అయితే చూసాము. 2 ఫ్లోర్స్లో ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ కొన్ని అయితే చూసాము. ఏవైనా నచ్చినవి అయితే తీసి చూసామన్నమాట. అమ్మకి ఈ చీర నచ్చింది, నాకేమో నచ్చలేదు. అలా చూస్తూ ఉందన్నమాట. అన్నయ్య వాళ్ళ పాప తనది కూడా బర్త్డేకి ఒక డ్రెస్ తీసుకుందామని అయితే వెళ్ళాను. తన బర్త్డే అమ్మ బర్త్డే సేమ్ డే అనమాట. అందుకని అయితే నేను ఇద్దరికి కొనొచ్చు కదా అన్నట్టుగా అయితే వెళ్ళాను. ఏం తీసుకున్నానో మీరు కూడా చూడండి. అమ్మకి నచ్చినాయి అమ్మ చూసుకుంటుంది. నేను ఒక చీర అయితే కొనిచ్చాను అమ్మ బర్త్డేకి. ఇంకా మిగిలినవి అయితే డాడీయే తీసుకున్నారండి. ఈ చీర అయితే ఒకటి నేనైతే తీసుకొని ఇచ్చాను అనమాట అమ్మ బర్త్డే గిఫ్ట్గా. ఇది కొంచెం పోచంపల్లి ఇక్కడ డిజైన్ వచ్చింది. సెమీ పట్టులాగా అండి. అరౌండ్ 1000 or 1200 ఎంతో అయింది అంతే. ఇదైతే నేను తీసుకున్నాను. కలర్ మాత్రం డిఫరెంట్ది. అమ్మ ఇంకా కాటన్ చీరలు అవి ఇవి చూస్తుందండి. ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయాయండి కాటన్ శారీస్ అయితే, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. పాప కోసం డ్రెస్సెస్ చూడడానికి అయితే వచ్చాము పై ఫ్లోర్కి. నాకేమో చాలా బాగా నచ్చాయండి ఫ్రాక్స్ అండ్ ఇవన్నీ కూడా. కానీ నాకు ఎందుకో పాప సైజ్ చెప్పగానే అన్నీ చిన్న చిన్నవే చూపిస్తూ ఉన్నారు. అందుకని ఇంకా నాకు అది ఎందుకో ఆ సైజు తనకి ఫిట్ అవ్వదేమో అనేసి అయితే నేనైతే ఇంకా తనకి ఫిట్ అయ్యే సైజ్ చూసి ఆ డ్రెస్ అయితే నేను సెలెక్ట్ చేశాను. నేనైతే ఒక వైట్ ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. ఈ 2 ఫ్రాక్స్లో ఏది తీసుకొని ఉంటానో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఈ 2 ఫ్రాక్స్ నచ్చాయి. ఫైనల్గా అందులో అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా మళ్ళీ బిల్లింగ్ దగ్గరకు వచ్చాక కింద ఫ్లోర్లో మంచి రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయండి. ఇక్కడ డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయి. ఎంత బాగుంటాయో అండి, ఒకసారి అయితే చూడండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను. బ్లౌజెస్ అయితే చాలా తక్కువ రేట్కే ఉన్నాయి అండ్ బాగున్నాయి అన్నమాట రెడీమేడ్ బ్లౌజెస్. ఇదే అండి డిజైనర్ చీర, చాలా బాగుంది. 4,000 or 5,000 ఉంది. చాలా బాగుంది. అయితే తీసుకోలేదులేండి, అమ్మ కోసమే వచ్చాం కదా. ఇంకా అమ్మకే కొనిచ్చాను. ఒకటే చీర కొన్నాను. ఇంకా అమ్మకు 2 చీరలు అయితే తీసుకుంది డైలీ వేర్ది. ఈ చీర చాలా సాఫ్ట్గా ఉంది, డైలీ వేర్కి బాగుంటుందని అయితే తీసి పక్కన పెట్టుకుంది. ఇంకా ఫైనల్గా ఏం తీసుకున్నామో చూడండి మీరు. అన్ని డైలీ వేర్ చీరలే చూస్తూ ఉందండి. నేనేమో ఎందుకమ్మా ఇన్ని చీరలు డైలీ వేరీ కాకుండా వేరే చూడరాదు అని అన్నాను. అమ్మేమో మెత్తగా ఉండాలి, కంఫర్ట్ ఉండాలి అనేసి అయితే చూస్తూ ఉంది. ఇంకా నేను మైసూర్ సిల్క్ సైడ్కి వచ్చానండి. బ్లూ అండ్ స్కై బ్లూ ఉంది కదా, ఇది కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఇది మైసూర్ క్రేప్ సిల్క్ అనుకుంటా. ఇదైతే ఒకటి తీసుకున్నాము, ఈ శారీ అండ్ ఈ పింక్ కూడా తీసుకున్నాము. అండ్ అమ్మ అయితే నైటీలు కొనుక్కుంది. బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా ఆఫర్లో ఉన్నాయన్నమాట నైటీలు, అందుకని అయితే తీసుకుందండి. ఇంకా కింద ఇక్కత్ చీర ఒకటి నేను సెలెక్ట్ చేశాను కదా, అదొకటి. ఇంక ఈ 3 అయితే మేమైతే షాపింగ్ అయితే చేసామన్నమాట. ఇంకా తర్వాత అయితే 1 అవర్లో అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఈ ఇంటికి వచ్చాక చూపిస్తున్నాను. ఈ చీర ఒకటి తీసుకుంది అండ్ బ్లూదేమో మైసూర్ సిల్క్ అండి, ఇది మైసూర్ క్రేప్ సిల్క్ అనమాట. ఇదొకటి తీసుకుంది. ఇదైతే చాలా బాగుందండి. అంటే మైసూర్ సిల్క్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. చాలా బాగుంది మెత్తగా. అండ్ ఇదొకటి ఇక్కత్ ప్రింట్ ఉన్న డిజైన్ అనమాట. ఇది ఇమిటేషనేనండి, ఇది యాక్చువల్ది అయితే కాదు. ఇమిటేషన్లోనే 1200 అరౌండ్ ఇది పడింది. ఇది రామా గ్రీన్ లాగా బాగుందనేసి ఇది తీసుకోమని చెప్పాను. ఎవ్రీ టైం పింక్ అవుతుందని. ఇంకా అమ్మ అయితే నైటీలు కూడా తీసుకున్నారు. అమ్మనే తీసేసుకున్నారు అనమాట అవి, అమ్మ సైజ్ చూసుకొని. ఇంక ఇంతవరకు అయితే షాపింగ్ చేసిందండి అమ్మ. ఇంక ఇంటికి వచ్చాకైతే నేను ఆ వీడియో తీసేసి ఒక సైడ్కి పెట్టేశాను. అండ్ నేను అమ్మగాడి కోసం అయితే ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేశాను. నాకైతే ఎంతో బాగా నచ్చింది. నేను బర్త్డేకి ఇవ్వడం అయితే కుదరలేదు, తర్వాత అయితే తీసుకొని వెళ్ళి ఇచ్చాను. మేబీ అమ్మగాడు వేసుకున్నాక ఫోటో తీసి ఆ వదిన పంపిస్తారు నాకు. తర్వాత అయితే నెక్స్ట్ డేకి అమ్మ నాన్న కలిసి అయితే కారపూస చేశారు. ఈశాన్కి ఇంట్లో ఏం స్నాక్స్ లేవని అయితే వాళ్ళు అయితే చేశారండి. నాకు అస్సలు మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే నేను 2 weeks సిక్ అయ్యే ఉన్నాను. వీడియోలు కూడా అసలు ఏమీ తీయలేదు. మోస్ట్లీ ఇంకొక వీడియో ఉంటుంది అంతే, ఇంక అసలు ఏ వీడియో తీయలేదు. అమ్మ వాళ్ళు అరౌండ్ 20 days ఉన్నారు కానీ నేను అసలు ఏ వీడియో కూడా తీయలేకపోయానండి. నాకు అస్సలు ఓపిక అయితే లేదు.
ఇంకా అమ్మ కొంతసేపు అయితే వాకింగ్కి వచ్చింది. నేను చాలా డేస్ తర్వాత కిందకు వచ్చాను అనమాట. అండ్ అమ్మ చికెన్ పచ్చడి కూడా పెట్టిందండి. నేను అడిగాను అనమాట చికెన్ పచ్చడి చెయ్యి అనేసి. ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయి అండ్ ఏదైనా స్పైసీగా తినాలని ఉంది అని అంటే చికెన్ పచ్చడి అప్పటికప్పుడు చేసిందండి. చాలా ఎమ్మీగా చేసింది అమ్మ అయితే చికెన్ పచ్చడి. ఫస్ట్ టైం చేస్తుంది బట్ చాలా టేస్టీగా అయితే ఉంది చికెన్ పచ్చడి. ఇష్టం చేస్తున్నావు అమ్మ? మీ అమ్మ ఎక్కడ తీసుకుంటుందిరా వీడియోలు? ఎందుకు తీసుకోండిరా చెప్పు. నేను అంతకుముందు రోజు వీడియో తీసేదానా లేదా ఇషా? అట్లా చెప్పు. ఎంత పెద్ద నష్టం చెప్పు. నాకు హెల్త్ బాగాలేక నేనైతే వీడియోలు తీయలేదండి. అమ్మాయి అయితే కుకింగ్వి. ఇంకా అలాగైతే ఈశాన్ అంటున్నాడు నష్టం చేస్తున్నావు అమ్మమ్మ అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.